ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. జస్ట్ ఇది అయిపోయిన చార్ట్ మాత్రమే. అయిపోయిన చార్ట్ని మనం అనాలిసిస్ అనేటువంటిది చేస్తున్నాం. అయిపోయిన చార్ట్ని ఎవరైనా సరే అనాలిసిస్ చేస్తారు. కానీ ఇక్కడ మనం ఒక స్ట్రాటజీని ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అది కూడా 5 మినిట్స్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేస్తున్నాం. కాబట్టి అది ఎలా జరుగుతుంది ఏంటి అనేటువంటిది మనం ఇక్కడ తెలియజేస్తున్నాం ఈ వీడియో ద్వారా. అయితే నేను అనేది ఏంటంటే ఏదైనా సరే ఒక స్ట్రాటజీని పక్కాగా నమ్ముకొని ముందుకు సాగిపోతే ఖచ్చితమైనటువంటి ఫలితాలు వస్తాయి అనే దానికి ఒక ఉదాహరణగా దీన్ని మాత్రమే చూపిస్తున్నాను. దీన్ని ఫాలో అవ్వమని నేనేం చెప్పడం లేదు. బట్ మీకున్నటువంటి స్ట్రాటజీని మీరు కనుక ప్లాన్డ్గా కనుక ఇది చేస్తే ప్లానింగ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఎగ్జిక్యూషన్, ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ అది మీరు పక్కాగా ప్రణాళికాబద్ధంగా మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అనేటువంటిది అవుతుంది. అయితే మన దాంట్లో ఫస్ట్ 5 మినిట్స్ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్ క్యాండిల్లోని చూసుకోవాలి. అదే డే మొత్తం మీద చూస్తే క్లోజింగ్ ప్రైస్ వేరుగా ఉంటుంది. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ 5 మినిట్స్ తర్వాత 1, 2, 3 క్యాండిల్స్ క్లోజ్ అవ్వాలి. ఆ తర్వాత మాత్రమే మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటాం. సో ఇక్కడ మీరు చూడండి, ఇది ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇది. సో ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ని మనం ఇక్కడ తీసుకుందాం. నేనేమని చెప్తున్నాను, 3 క్యాండిల్స్ ఫామ్ అవ్వాలి. 1, 2, 3 ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ట్రేడ్ చేయాలి అని చెప్పాను మనం, అవునా? ఈ లైన్ దగ్గరికి రానప్పుడు ఏం పెట్టుకోమన్నాను, పివట్ స్టాండర్డ్స్ పెట్టుకోమని చెప్పాను. సో ఇది చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ఫామ్ అయిన తర్వాత 1, 2, 3 3 ఫామ్ అయిన తర్వాత ఇది చాలా దూరంగా ఉన్నది కాబట్టి ఇక్కడికి మనకి కొంతమంది ముందు అసలు ట్రేడ్ అనేటువంటిది తీసుకుందాము అని కొంచెం ఉబలాట పడుతూ ఉంటాం కదా, అటువంటి వాళ్ళకి చెప్పేది ఏంటంటే పివట్ పాయింట్ని యాడ్ చేసుకోండి. పివట్ పాయింట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఏదైతే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ నుంచి ప్రైస్ అనేటువంటిది కింద పడతా ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ కనుక మీరు, ఇది ఒక బులిష్ క్యాండిలే కదా, ఇది ఒక బులిష్ క్యాండిల్. మినిమం 1:2 రేషియోలో మనం రిస్క్ రివార్డ్ అనేది ఉండాలి. సో బులిష్ క్యాండిల్ పైన మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇది వచ్చేసి ఇక్కడ స్టాప్ లాస్ అనేటువంటిది కొట్టింది, ఈ క్యాండిల్ కొట్టింది. తర్వాత మరలా ఈ పివట్ పాయింట్కి వచ్చినప్పుడే కదా, అంటే మనం ఇక్కడ ఒక ట్రేడ్ని ఫెయిల్ అయిపోయాం, ట్రేడ్ని ఫెయిల్ అయిపోయాం అనమాట. సరే, సెకండ్ ట్రేడ్ కోసం వెంటనే దొగ్గకూడదు. ఈ క్యాండిల్లో కదా మనం స్టాప్ లాస్ హిట్ అయిపోయింది, ఇది వస్తూ ఉంది. ఈ లైన్సే ఇంపార్టెంట్ అని చెప్పాను కదా, ఈ లైన్ని బ్రేక్ చేసినటువంటి క్యాండిల్ ఇది. సో ఈ క్యాండిల్ అబోవ్ మనం ఎంట్రీ తీసుకున్నాం. ఇక్కడ వరకే ఏదైతే లైన్ అనేది మనం తీసుకున్నాం, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ లైన్ ఇది కదా, దీని వరకు మనం ఎంట్రీ ఉంచుకోవచ్చు. లేకపోతే 1:2 ఆర్ 1:3, చిన్న క్యాండిలే కాబట్టి 1:3 వరకు మనం ఎంట్రీ కావచ్చు. అంటే ఇక్కడ ఎంటర్ అయిన దానికంటే దీంట్లో 1:3 ఉన్నది కాబట్టి ఇక్కడ లాస్ అంతా కవర్ అయ్యి, ఏదన్నా ఒక చిన్న క్యాండిలే కాబట్టి కొద్ది మొత్తంలో ప్రాఫిట్లోనే ఉంటాం, పాజిటివ్లోనే ఉంటాం. తర్వాత ఈ లైన్కి దగ్గరికి వెళ్తుంది కదా, ఈ లైన్కి దగ్గరగా వెళ్తుంది కాబట్టి అక్కడ మనం ప్లాన్ చేస్తాం ట్రేడ్ అనేటువంటిది. చూడండి, ఇక్కడ క్యాండిల్ అనేటువంటిది దీన్ని క్రాస్ అయింది. క్రాస్ అయ్యి ఈ గ్రీన్ క్యాండిల్ మంచి బులిష్ క్యాండిల్ వేసింది. ఇది రెడ్ క్యాండిల్ క్రాస్ అయింది. క్రాస్ కాలేదు కాబట్టి మనం వెయిట్ చేయాలి, ఇంకొక బులిష్ క్యాండిల్ ఏదన్నా పడతాయి అని. అది చూడండి, ఇక్కడ కూడా క్రాస్ కాల, మనం 3 పాయింట్స్ బఫర్ పెడతాం. ఇదేంది ఫ్యూచర్లో, ఇది స్పాట్కి సంబంధించినటువంటిది. సో అదే కనుక ఆప్షన్లో అయితే 2 పాయింట్స్ ఉన్న బఫర్ పెట్టుకుంటాం. సో ఇది మంచి బులిష్ క్యాండిల్, ఇది మంచి బులిష్ క్యాండిల్. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. ఇది క్రాస్ అయిన తర్వాత మనం 1:2 రేషియోలో ఈజీగా ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. సో ఒక స్ట్రాటజీని మనం పక్కా ప్రణాళికాబద్ధంగా కనుక ఇంప్లిమెంటేషన్ అనేటువంటిది చేయగలిగితే ఖచ్చితంగా ఫలితాలు అనేటువంటివి బాగుంటాయి అనే దానికే నేను ఇది ఫాలో అవ్వమని నేను చెప్పట్లా. మీకుండేటువంటి ఓన్ నాలెడ్జ్, ఓన్ స్ట్రాటజీస్ని వీటిని మీరు అనుకున్న విధంగా ఖచ్చితంగా ఫాలో అప్ అవ్వండి, ఖచ్చితంగా మంచి ఫలితమే వస్తుంది. ఎస్టర్డే అంతకుముందు రోజు చూడండి, 10వ తేదీని చూపిస్తున్నాను. అంటే నేనేమన్నాను, 1, 2, 3 3 క్యాండిల్స్ ఫామ్ అయినాయి. ఈ థర్డ్ క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ కదా, థర్డ్ క్యాండిల్ అబో 3 అయిపోయిన తర్వాత తీసుకునేది మనం ఎంట్రీ తీసుకుంటాం. 1:2లో వచ్చేస్తుంది. ఫస్ట్దే మనం సక్సెస్ అయిపోయాం కాబట్టి ఇక ఆ రోజుతో కంప్యూటర్ని సర్దేసేసి మనం సైలెంట్గా మన పనులు మనం చేసుకోవచ్చు. లేదంటే ట్రయల్ చేసుకుంటూ సాయంత్రం వరకు కూర్చోవచ్చు.
సో, ఈ విధంగా గనక మనం ప్లానింగ్ అనేటువంటిది కనుక్కుంటే స్టాక్ మార్కెట్‌లో ఒక డిసిప్లిను, సరైనటువంటి విధి విధానం తెలితే సక్సెస్ కావచ్చు అంటంలో ఎటువంటి తిరుగులేదు. థ్యాంక్ యూ.